సాధన కోసం సమ్మె బాట పట్టినటువంటి విద్యుత్ ఆర్టిజన్లకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నిన్న శుక్రవారం వాళ్ళ వివిధ డిమాండ్లు నెరవేర్చాలని, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దాదాపు 3 రోజుల నుంచి విద్యుత్ ఆర్టిజన్లు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తూ ఉన్నారు, సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. అయితే ఈ సమ్మెలో పాల్గొంటున్నటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ నోటీసులు జారీ చేయడం జరిగింది. నిన్న శుక్రవారం ఒక్కరోజే 1600 మందికి నోటీసులు జారీ చేశారు. నిన్న సిఎండితో జేఏసీ ఆర్టిజన్ జేఏసీ లీడర్ ఎవరైతే సతీష్ రెడ్డి ఉన్నాడో ఆ సతీష్ రెడ్డి జెన్కో సిఎండితో చర్చలు జరిపారు. చర్చల సందర్భంగా మీరు ముందు సమ్మె విరమిస్తేనే మీ డిమాండ్ల మీద ఆలోచిస్తామని జెన్కో సిఎండి చెప్పడంతో జేఏసీ చైర్మన్గా ఉన్నటువంటి సతీష్ రెడ్డి కూడా చెప్పారు, మేము ఖచ్చితంగా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తే తప్ప మేము సమ్మెను విరమించేది లేదని ఆయన సిఎండితో తేల్చి చెప్పారు. సో మొత్తానికి సమ్మె కొనసాగుతూ ఉన్నది. ఈ సమ్మెలో వాళ్ళ ప్రధానమైన డిమాండ్ చూస్తూ ఉంటే వాళ్ళను ఖచ్చితంగా రెగ్యులర్ చేయాలి. ఆర్టిజన్గా ఉన్నటువంటి కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలి. అట్లాగే ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్లో మ్యాన్ పవర్గా ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆర్టిజన్గా గుర్తించాలి. మళ్ళీ పే స్కేల్ కూడా అమలు చేయాలనేది వాళ్ళు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తూ వస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయినా కానీ ఇప్పటివరకు వాళ్ళ డిమాండ్లు పట్టించుకోకపోవడంతో వాళ్ళు చివరికి 3 రోజుల క్రితం సమ్మె బాటలో పట్టారు. సో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డివిజన్లలో సమ్మె నడుస్తూ ఉంది. ఈ సమ్మె నడుస్తున్నటువంటి వీళ్ళందరి మీద ఎస్మా ప్రయోగించాలని, లేదంటే 24 గంటల్లోపు మళ్ళీ విధుల్లో చేరకపోతే మిమ్మల్ని అందరినీ డిస్మిస్ చేస్తాం, ఎస్మా ప్రయోగించి అందరినీ తీసేస్తాం, తొలగిస్తామనే హెచ్చరికలు జెన్కో సిఎండి నుంచి అయితే వెళ్ళడం జరిగింది. నిన్న శుక్రవారం ఒక్కరోజే దాదాపు 1600 మంది కార్మికులకు నోటీసులు జారీ చేయడం జరిగింది.